విశ్వనాయక్ అండి. వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనం ఆదోని సరౌండింగ్ లో ఉన్నటువంటి మీ ఊరు పేరన్నా? నాడంగా సార్. నాడంగా అనే విలేజ్ లో ఉన్నాము. మీ పేరు? లక్ష్మణ సార్. లక్ష్మణ. సో రైతు వచ్చేసి ఇప్పుడు కడ్డీ బ్యాడ్కి విత్తుకున్నది కదా, ఇది బిత్తుకున్నది సార్. విత్తుకున్నది. సో ఇది ఎన్ని ఎకరాలు వేశారు? ఇది ఇక్కడ 2 ఎకరాలు వేసినాం సార్, అక్కడ 4 ఎకరాలు వేసినాం, మొత్తం 6 ఎకరాలు వేశారు. సో దీనికి కానీ ఇప్పుడు మీరు రీసెంట్ గా ఏ మందు స్ప్రే చేశారు సార్? ఫస్ట్ ఇప్పుడు వారం అయింది సార్, సఫారీ కొట్టినాము. సఫారీ కొట్టారు. కింద ముడత పైన ముడత, దోమ, నల్ల దోమ, ఎర్ర దోమ ఉండేవి. ఫుల్ క్లియర్ అయిపోయింది. ఓకే. ఫుల్ క్లియర్ అయిన తర్వాత పూత వస్తా ఉందా? పూత వస్తా ఉంది సార్. ఇప్పుడు క్లియర్ అయింది సార్. నిన్న మాత్రం ఇది కొట్టినాం సార్. ఏది? మెటోజ్మెంట్ సార్. అంటే మీరు వారం క్రితం సఫారీ స్ప్రే చేశారు, ఆ తర్వాత మెటోజ్మెంట్ స్ప్రే చేశారు. నీళ్లు కట్టి ఇది కొట్టినాం సార్. మీకు సఫారీ స్ప్రే చేసినందుకు ఏమేమి తేడాలు గమనించినారు మీరు? ఫుల్ క్లియర్ అయింది సార్. ముడత ఎక్కువ ముడత ఉంది సార్, కింద ముడత పైన ముడత. ఓకే. ఫుల్ క్లియర్ అయింది సార్. ఫ్లవర్ వచ్చింది, ఏం దోమలు లేవు. ఓకే. సో ఇది వచ్చేసి బ్యాడిగి రకం అండి, అది కూడా విత్తుకున్నది కడ్డీ బ్యాడి కదా. సో ఇది అంత ఆషమాషిగా గ్రోత్ రాదు. అట్ ద సేమ్ టైమ్ ఇది తేజ రకం ఉన్నట్టుంది. ప్రజెంట్ ఫీల్డ్ చూసుకున్నట్లయితే సఫారీ స్ప్రే చేసిన తర్వాత చాలా ఎక్సలెంట్ గ్రోత్ వస్తూ ఉంది. అలాగే ఆ గ్రోత్ ఇమ్మీడియట్ గా పూతగా మారుతూ ఉంది. ఒకసారి మీరు గమనించవచ్చు, చాలా ఎక్సలెంట్ గ్రోత్ వస్తూ ఉంది. సో ఇది స్ప్రే చేసిన ఒక వారంకి మీరు గమనించవచ్చు పూత వస్తూ ఉంది. ఆ పూత కాస్త కాయగా మారుద్ది. ఇది కడ్డీ బ్యాడిగి రకము. దాంతో పాటు మనకి నెక్స్ట్ రైతు వచ్చేసి మెటో స్ప్రే చేశా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది వచ్చేసి ఎర్రనల్లి, తామరపురికి, పై ముడత, కింది ముడత. ఈ 2 మందులు స్ప్రే చేసిన తర్వాత కంపల్సరీగా పూత అండ్ కాపు అయితే బ్రహ్మాండంగా సెట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో సఫారీ స్ప్రే చేసినందుకు సాటిస్ఫైయా? చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ.